ఓకే, చప్పలు కొట్టండి, కొట్టండి, చప్పలు కొట్టండి. కావలి గురుకులం నందు గత నెల రోజుల నుంచి నీటి సమస్యతో 2 మోటార్లు స్కూల్లో ఉండేటువంటి 2 మోటార్లు పాడైనటువంటి సందర్భంలో మనం సహాయం కోరడం, సంయుక్త సేవా సంస్థ అధ్యక్షుడైనటువంటి గంగపట్నం సురేంద్ర గారిని సహాయం కోరడం జరిగింది.
ఆయన వెంటనే స్పందించి దాతలను ద్వారా మనకు సహాయం అందేటట్లు చేశారు. దాని సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి ఏఎస్ఐ గారు అయినటువంటి శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి ఆహ్వానించవలసిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మేము సహాయం కోరగానే ఈ కార్యక్రమానికి విరాళంగా స్కూల్కి మోటార్ని కొనిచ్చినటువంటి కొత్త మోటార్ని కొనించడానికి సహాయ సహకారాలు అందించినటువంటి చిత్రకల్పన మేడం గారిని పుష్పగుచ్చంతో స్టేజ్ మీదకి ఆహ్వానించవలసిందిగా కోరుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన ఒట్టూరు శ్రీనివాసులు గారికి, ఈ సంస్థ ఈ హాస్టల్ వార్డెన్ మేడం గారికి, సురేందర్ గారు అనటం నాకు ఎందుకో ఈరోజు ఇష్టంగా లేదు. మనసుకు దగ్గర అవుతున్న వ్యక్తి కాబట్టి, చిన్నవాడు కాబట్టి సోదరుడు సురేంద్ర అని నేను ఈరోజు నుంచి సంబోధిస్తాను. అదేవిధంగా నా కుమార్తెలు నీరజమ్మ, చిత్రమ్మ, అదేవిధంగా ఇక్కడ మీరు ఎంతో సంతోషంతో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బాలికలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నిజంగా నాకు ఈ కార్యక్రమంలో పాల్గొనటం చాలా సంతోషంగా ఉంది. కారణం ఏంటంటే ఎక్కువగా నేను మదర్ తెరేసా గారిని ఆరాధిస్తాను. ఆమె స్ఫూర్తితో సమాజ సేవ చేసిన శ్రీమతి హేమలత లవణం గారిని అభిమానిస్తాను. వారందరి స్ఫూర్తితో దివి ఉప్పెన సందర్భంగా మీరు చాలామంది అందరూ కూడా ఆ సమయానికి బహుశా మీరు జన్మించుకోవడం ఉండరు. అప్పుడు కనీసం 2000 మంది పేద బాలికలకు తుఫాన్ నగర్లో పోషక ఆహారం, రొట్టెలు, పాలు, గారెలు, అరటిపండు ఇలాంటి ఆహారం, అది లండన్ సేవ్ ది చిల్డ్రన్ ఫండ్ వారి ఆర్థిక సహాయంతో దాదాపు 6 నెలల పాటు, అప్పుడు జీవనోపాధి కరువైన సమయంలో ఆ బిడ్డలు ఆకలితో అలమటించకూడదని ఆ సంస్థ సహాయంతో విజయవాడ నాస్తిక కేంద్రం హేమలత లవణం గారి వారి ఆధ్వర్యంలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన సందర్భం నా మనసులో మళ్ళీ మెదులుతూ ఉంది. నిజంగా దేవుడిచ్చిన సంపదను సద్వినియోగం చేసుకోవటం గొప్ప కళ, గొప్ప సంస్కారం. సార్, ఎంత సంపాదించామనేది కాదు, ఆ సంపాదించిన దానిలో తన కుటుంబ సంతోషాలకు పోను కొద్దిపాటి సంపదైన ఈ నిర్భాగ్యులకు, నిస్సహాయులకు అందజేయటం అనేది ఒక ధర్మం, మానవ ధర్మం సహాయం చేయటం. నిజంగా ఈరోజు ఈ పైపులు ఏర్పాటు చేయటం అనేది చాలా చిన్న విషయం. నిజంగా మా ఎవరికి కూడా ఇది గుప్తంగా ఉంచాల్సిన విషయమే కానీ ప్రచార ఆర్భాటానికి నోచుకోకూడదని మా ఆలోచన. కానీ మేడం గారు వారి ఆలోచన మేరకు ఉచిత రీతిన ఈ చిన్న కార్యక్రమాన్ని, మమ్మల్ని గౌరవించే కార్యక్రమాన్ని సోదరుడు ఆయన సలహా మేరకు, ఆయన ప్రోత్సాహం మేరకు
ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం ఎంతో సంతోషంగా ఉంది. ముఖ్యంగా నాకు వీళ్ళిద్దరూ కలయిక, సురేందర్ గారు మేడం గారు ఒకే భావజాలం కలిగిన వాళ్ళు. హృదయంలో పేదల్ని ప్రేమించే గుణం, ఆ గుణం లేకపోతే ఇద్దరు కలవలేరు. నాకు ఈ ప్రాంగణం చూస్తుంటే ఆ మేడం గారు ఆమె తపన విద్యార్థులకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో, అసలు అంకిత భావంతో ఉద్యోగం చేయటం అనేది నిజంగా అంతకు మించిన వరం కానీ గొప్పతనం కానీ తృప్తి కానీ ఏమీ ఉండదు. అలాంటి కార్యక్రమాన్ని మేడం గారు ప్రభుత్వ సహాయం ఆలస్యం అవుతుందన్న కారణంగా సురేందర్ గారితో సంప్రదించి ఈ కార్యక్రమాన్ని దాతల సహాయంతో తన బాలికలు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకూడదన్న గొప్ప ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ఆమె నిర్వహించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఉద్యోగులు మనం జీతం తీసుకుంటున్నందుకు, ఉద్యోగిగా సమాజంలో మనం గౌరవం పొందుతున్నందుకు ప్రతిఫలంగా మనం ఏమిస్తున్నాం? మనం చేసే ఉద్యోగం చిత్తశుద్ధితోటి మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి సంతృప్తికరంగా సమాధానం చెప్పడం కానివ్వండి, ఇలాంటి సేవలు చేయటం కానివ్వండి, అందులో మనం కృషి చేస్తే ఆ ఉద్యోగానికి మన జీవితానికి ఒక సార్థకత. నిజంగా మేడం గారు ఈ అంకిత భావంతో చేస్తున్న ఉద్యోగం ఆమె జీవితానికి ఒక సార్థకత. అదేవిధంగా సురేందర్ గారు ఎడతెరిపి ఎప్పుడూ శ్రమిస్తూనే ఉంటాడు. తన కుటుంబం ఎలా జరుగుతుందో అనేది మాకు ఆశ్చర్యమే. ఇప్పుడు 10 మంది పేదలకు చేదోడు వాదోడుగా ఉండాలన్న తపనతో ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషం. ఈ కార్యక్రమంలో ఆర్థిక సాయం చేసిన వాళ్ళంతా నా బంధువులు, నా రక్త సంబంధికులు కాబట్టి వాళ్ళ గురించి చెప్పడం బాగుంది. ఇంతకు సెలవు తీసుకుంటాం. ఈ సన్మానాలు ఆ పిల్లలకు చెందాలి. వాస్తవంగా చెప్పాలి, ఎంత ఎక్సలెంట్గా మొన్న మేము ఆ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమానికి మేము మిస్ అయ్యాం. వాస్తవంగా రావాల్సింది మిస్ అయ్యాం. ఆ స్టేజ్ మీద చూసుంటే ఇంకా చాలా విందుగా ఉండేది. రియల్లీ ఎక్సలెంట్. మిమ్మల్ని అభినందిస్తున్నాను నేను. చాలా బాగా చేశారు. ఇంకా బాగా ప్రదర్శనలు కూడా నేర్చుకుందా అమ్మ. మీ బాగా మనీగా ప్రోత్సాహక బహుమతి శ్రీనివాసులు గారు మీ 5 మందికి. కాలేదు, ఇంత ఉంటుందని నాకు తెలియదు. వాస్తవంగా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మేము పిల్లలు ఇంట్రాక్ట్ కావాల్సి వస్తుందని సరే వచ్చాం కాబట్టి ఇంకా తప్పదు. ఆశీనులైన విద్యార్థులకు, స్టేజీ మీద ఉన్న మీ ప్రిన్సిపల్ మేడం గారు సుజాత గారికి, నా గురుతుల్యులు కల్లయ్య గారికి, మా సతీమణి నీరజ గారికి, మా మరదలు, నేను బాగా అభిమానించే స్త్రీమూర్తుల ఆమె ఒకరు, మా మరదలు, ఆమెకి, ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మేడమ్స్, మీ ప్రిన్సిపల్ మేడం కాకుండా మిగతా వాళ్ళతో పెద్ద ఇంటరాక్షన్ లేదు మాకు. వారికి, మీ అందరికీ మా అందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నేను 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మేము కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళం, మేము కూడా మట్టి వాసన తెలిసిన వాళ్ళమే, కష్ట నష్టాలు తెలిసిన వాళ్ళమే, కష్టాల నుంచే పైకి వచ్చాం.
అయితే దీనంతటికీ కారణం అంటే ఈ కష్ట నష్టాలు, మట్టి వాసన అంటే జనరల్గా మేడల్లో ఏసీల్లో ఉండేవాళ్ళకి మట్టి వాసన తెలియదు. అట్టడుగు వర్గాల వారికే అది బాగా తెలుస్తుంది. నా ఉద్దేశం అంటే మేము ఈ అభివృద్ధికి కారణం ఓన్లీ ఎడ్యుకేషన్, చదువు మాత్రమే. మా తల్లిదండ్రులు మమ్మల్ని మీకు ఈరోజు ఉన్నటువంటి అనేక అవకాశాలు ఆ రోజుల్లో మేము చదువుకునే రోజుల్లో మాకు లేకపోయినప్పటికీ జస్ట్ ఉండేవి. హాస్టల్స్, బీసీ హాస్టల్ అని అక్కడొకటి ఉండేవి. లేకపోయినప్పటివి మా పెద్దలు మమ్మల్ని ఎంతో కష్టపడి చదివించారు. చదువుకొని మేము వాళ్ళు చూపిన మార్గం చదువుకొని పైకి వచ్చి ఉద్యోగాలు సంపాదించి ఈ రోజున మాలాగా అప్పట్లో మాలా ఉన్న కొన్ని పేద వర్గాలు విద్యార్థులకైతేనేమి ఇటువంటి వాళ్ళకి ఏదో చేయాలన్న తపన ఉంటుండేది మనసులో. ఈరోజు ఇది చేయగలుగుతున్నామంటే కూడా ఆ చదువే మమ్మల్ని స్థాయికి తీసుకొచ్చింది. మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు కూడా మీకు ఉన్న అవకాశాలని సద్వినియోగం చేసుకొని మీరు ఈ స్థాయికి వచ్చే విధంగా ఫైట్ చేయాలి. ఈ స్థాయికి వచ్చే విధంగా ఇన్స్పైర్ అయ్యి చదువుకొని మంచి స్థాయిలో ఉద్యోగాలు సంపాదించి మీ కుటుంబాలని, చుట్టుపక్కల ఉన్న మీ కుటుంబాలని, సమాజాన్ని, అదేవిధంగా మీలాంటి ఎంతోమంది పిల్లల్ని ప్రభావితం చేయగలగాలి. అది నా కోరిక. ఇంకోటి ఏంటంటే ఈ రోజున అంటే కష్టపడి చదివితే ఫలితాలు ఎట్లా ఉంటాయి అనేది ఒకటే నా కాన్సెప్ట్. ఈరోజు మీకు ఈ స్కూల్ ప్రిన్సిపల్గా చేస్తున్నటువంటి మేడం గారు ఒక ఉదాహరణ తీసుకోవాలి. మేడం గారు కూడా బాగా చదువుకున్నందువల్ల మీలాంటి ఎంతోమంది విద్యార్థుల్ని లీడ్ చేసే అవకాశం వారికి లభించింది. తర్వాత మేము ఉదాహరణకు ఇప్పుడు మేడం గారు, ఇప్పుడు మా తమ్ముడు చిత్ర మేడం గారి హస్బెండ్, మా తమ్ముడు యూఎస్లో ఉంటాడు, స్టేట్స్లో ఉన్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు. మా ఇంకొక తమ్ముడు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు నెల్లూరులో. నేను పోలీస్ డిపార్ట్మెంట్. వాస్తవంగా మా కుటుంబాల్లో చిన్న స్థాయి ఉద్యోగం చేస్తుంది నేను ఒక్కడే. ఈయన రిటైర్డ్ ఎస్టీఓ గారు, రిటైర్డ్ సబ్స్టేషనరీ ఆఫీసర్ ఎస్టీఓ గారు. అంటే పేద కుటుంబాల్లో పుట్టి కూడా బాగా చదువుకొని ఇన్స్పైర్ అయ్యి, ఎవరినో చూసి ఇన్స్పైర్ అయ్యి బాగా చదువుకొని ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆ కుటుంబాల దిశ మారిపోతుంది. తద్వారా సమాజం అభివృద్ధి చెందుద్ది. తద్వారా రాష్ట్రం, దేశం ఇట్లా విద్యార్థుల మీదే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అది మీకు చాలామంది చెప్పుకుంటారు. కానీ మీలో ఆ ఇన్స్పిరేషన్ రావాలి. కొంతమందిని చూస్తే కలుగుతుంది ఆ ఇన్స్పిరేషన్. ఎన్ని విన్నా కలగదు. ఎవరో ఒకరు చెప్పి 100 మంది చెప్తే వాళ్ళలో ఒక ఇద్దరు చెప్తే కలుగుతుంది. నేనేమనుకుంటున్నానంటే మీ లాంటి స్థాయి నుంచే పైకి వచ్చిన మాలాంటి వాళ్ళు మీకు చెప్పగలిగితే కొంచెం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మేము ఇట్లే కస్తూర్బా స్కూల్కి వెళ్ళాం కలిగిరిలో నేను పనిచేస్తూ ఉంటా. అక్కడ కస్తూర్బా లేడీస్ అది కేజీబీవీ అంటారు, కేజీబీవీ స్కూల్. వాళ్ళకు 10th క్లాస్ వరకు ఒక ఇన్స్పిరేషనల్ క్లాస్ ఇమ్మని చెప్పి అడిగితే మా సిఐని తీసుకొని మేమందరం వెళ్ళాం. ఆయన వాళ్ళతో మాట్లాడుతూ ఆయన చెప్పింది ఏంటంటే ఒకే రూమ్లో, అంటే ఆయన ఏ స్థాయి నుంచి వచ్చారని చెప్పి ఒకే రూమ్లో నీళ్లు పడతా ఉంటే, వర్షం పడతా ఉంటే పడుకోవడానికి స్థలం లేకుండా 5గురు ఒకే రూమ్లో ఉండి, అంటే కుటుంబ సభ్యులంతా 5గురు ఒకే రూమ్లో ఉండి ఆ స్థాయి నుంచి కష్ట నష్టాలు పడతా చదువుకుని పైకి వచ్చి నేను ఈ స్థాయిలో ఉన్నానమ్మా అని చెప్పాడు. నాకు ఆశ్చర్యం. వాస్తవంగా చాలామంది డెలివరీ చేయరు, విషయాలు చెప్పరు. ఎంత కష్టపడి చదువుకున్నా కూడా విషయాలు చెప్పరు. మనం చూస్తూ ఉంటాం మీడియాల్లో, ఒక రిక్షా పుల్లర్ కొడుకు ఐఏఎస్ అని. ఎందుకు కాకూడదు? ఒక బేల్దారి కూలి కూతురు ఐపీఎస్ అని.
చాలా పేద కుటుంబాల్లో ఉన్న వాళ్ళు ఈ రోజున ఇన్స్పిరేషన్స్, కొంతమంది ఇన్స్పిరేషన్ తీసుకొని చదువుకొని ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతూ ఉన్నారు. మీలో కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు తయారు కావాలని నేను ఆశిస్తా ఉన్నాను. మీకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి, హ్యాపీగా మంచి అవకాశం చదువుకోవడానికి చేసేది. తర్వాత సరే, ఇది ఒక పార్ట్ అయితే, మేము చేసిన చిన్న చిన్న కార్యక్రమాల్లో కల్లా ఈ రోజున చేసిన కార్యక్రమం మా చిత్రకల్పన ద్వారా మీ ఈ సంయుక్త సేవా సంస్థ అధ్యక్షుడు సురేంద్ర గారి ద్వారా మేము చేసిన ఈ కార్యక్రమం ఎంతో తృప్తినిస్తూ ఉంది. నీరు మనిషికి చాలా ప్రాథమికమైన అవసరం. మంచినీరు అందులో చాలా ప్రాథమికమైన అవసరాల్లో ఒకటి. దాన్ని ఒక నెల పాటు మీరు ఎన్ని ఇబ్బందులు పడతారో మేము ఊహించుకోగలం. దాన్ని సురేంద్ర గారు, మేడం గారు సురేంద్ర గారు డిస్కస్ చేయడం, సురేంద్ర గారు గ్రూప్లో పోస్ట్ చేస్తే నేను ఇంకా చూడనే లేదు దాన్ని. చిత్ర మేడం ఫోన్ చేసింది నాకు, ఇట్లా పోస్ట్ చేసి ఉంది సురేంద్ర, ఇట్లా ఏదో పిల్లలకి అవసరం అవుతుంది పోస్ట్ చేసి ఉన్నారు, ఒక మోటార్ అవసరం అని, అది మనం ఆలోచిద్దామా అని ఫోన్ చేసింది. మరి నేను ఇంకా మెసేజ్, అవును ఆ మెసేజ్ పెట్టాడా అని మెసేజ్ చూడలేదు, చూసుకుని చూసాను, మెసేజ్ చూశాను, వెంటనే ఆమె నిర్ద్వందంగా వెంటనే సరే అది ఎంత ఖర్చు అయినా మనం ఇస్తామని ఇచ్చేసింది. ఆమె ఆలోచన ఏంటంటే మంచినీరు పిల్లలకు అందివ్వగలిగితే ఇంకా అంతకంటే మనం చేసే వాటిలో మంచి పనుల్లో ఇంకోటి ఏముంటుంది అనేది ఆ ఆలోచన. ఆమె ఇటువంటి సర్వీసెస్లో తృప్తి పొందుతూ ఉన్నారు. కాబట్టి మీరు ఈ అవకాశాలను ఉపయోగించుకొని, ఏదో చెప్పాలని ఉంది కానీ ఐఎమ్ ఇన్స్పైరింగ్, బట్ ఇది కావట్లేదు. ఇంతటితో ఈరోజు ప్రారంభమైన మీతో, మీ విద్యా సంస్థతో మా అనుబంధం ఈరోజుతోనే ఆగదు, భవిష్యత్తులో కూడా ఇది కొనసాగుతుంది. మీ పిల్లలకు విద్యార్థులకు ఎటువంటి అవసరం మా ద్వారా కలిగిన మా దృష్టిలో పెడితే మేము చేయగలిగినంత వరకు ఖచ్చితంగా అటెండ్ అవుతాం. మా కోరిక ఏంటంటే మీరంతా బాగా చదువుకొని వృద్ధిలోకి వచ్చి మీ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూడాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా బ్రదర్స్ గురించి చెప్పాము. తర్వాత మా పిల్లలు ఇద్దరు కుమారులు, ఇద్దరు విదేశాల్లోనే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. ఒక ఆయన జర్మనీలో, ఒక ఆయన ఆస్ట్రేలియాలో, ఒక ఆయన జర్మనీలో. జర్మనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న ఆయనది ఈరోజు బర్త్డే, అది కూడా ఉంది. చూడండి, ఏంటంటే మేము ఇన్స్పైర్ అయ్యి మా నాన్నగారి ఇచ్చిన ప్రోత్సాహంతో మేము చదువుకొని మా భవిష్యత్ తరాలని మంచి మార్గంలోకి, మంచి స్థాయిలోకి తీసుకెళ్ళగలిగాం. అది మీరు కూడా అది అడాప్ట్ చేసుకోండి. ఓకే. ఇక్కడ పెద్దలకి నమస్కారాలు. చిన్నపిల్లలు మీరందరూ, మిమ్మల్ని అందరినీ చూస్తే చాలా ముచ్చటగా ఉంది. చక్కగా చదువుకొని ఉన్న అవకాశాన్ని యూజ్ చేసుకొని బాగా చదువుకోవాలని ఆశిస్తున్నాను. ఇవ్వండి మేడం, ఎవరైనా పర్వాలేదు, ఇవ్వండి. ఇది మా పిల్లలు తయారు చేస్తారు.
जहाँ